सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। నిన్న చూసాం, ఉపాదానే అఖిల ఆధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితి లయాన్యాంతి బుద్బుదానీవ వారిణి. అంటే సృష్టి స్థితి లయం, ఇదే జగత్ అనే శబ్దానికి అర్థం. జ అంటే పుట్టడం, గమధాతు, గ అంటే గతించడం, గతిమత్ స్వభావం. గతించడం అనే శబ్దం ఉంది తెలుగులో, అదే గమధాతు. అంటే గతి అంటే ఒక మొమెంటం ఉంది కదా, పోతున్నాం కదా, పుట్టింది మొదలు తల్లి గర్భంలో నుంచి బయటకు పడిన తర్వాత నుంచి అలా పోతున్నాం ముందుకి. ఎక్కడికండి? మరణించడానికి. కాబట్టి ఈ మధ్యలో స్థితి ఏదైతే ఉందో, అంటే ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని స్థితి అంటున్నాం. స్థితి అంటే నిలబడిపోవడం అని కాదు, ఉండిపోవడం అని కాదు. బాగా చూడండి, బ్రతికి ఉండడం ఎంతవరకు? చచ్చేదాకా. చనిపోవడం అనేది దీని యొక్క కల్మినేషన్, ఒక ఎండింగ్ పాయింట్. పుట్టడం అనేది ఒక బిగినింగ్ పాయింట్. గుర్తుపెట్టుకోండి, పుట్టుక అంటే దేహాన్ని ధరించడం, ఆ దేహానికి ఒక భావం, అస్తిత్వం రావడం ఒక బిగినింగ్ పాయింట్. ఆ దేహం బయటకు వచ్చి అది నానా వికారాలు పొంది, నానా పరిణామాలు పొంది, నానా భావాలు పొంది, వృద్ధి చెంది, అపక్షయనం పొంది, ఇన్ని పరిణామాలు పొందుతూ చివరికి ఏమైపోతుంది? వినశ్యతి, పడిపోతుంది, ముందు వస్తుంది అది. కాబట్టి జా పుట్టట, దేహాన్ని ధరించి బయటికి రావడం. గతించుట అంటే కనపడకుండా పోవడం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే కనబడడం అనేది పుట్టడం, కనబడకుండా పోవడం అనేది మరణించడం. ఈ మధ్యలో ఏంటి? కలదొక్కుకోవడం. అంతే. కనబడడం, కలదొక్కుకోవడం, కనబడకుండా పోవడం, ఇదే జరుగుతుంది. సృష్టి స్థితి లయం అంటే ఒక రకంగా ఇదే. కాబట్టి ఈ మూడు ఎలా జరుగుతుంది? ఈ మూడు ఏ విధంగా జరుగుతుంది అంటే బుద్బుదానీవ వారిణి. బుద్బుదాని అంటే బుడగలు. ఎలాగైతే ఒక నీటి మీద బుడగ పుట్టింది, తేలుతూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది, ఎలాగ కనిపిస్తూ ఉంటుంది, కొంతసేపటికి ఆ బుడగ పగిలిపోతుంది. ఇక్కడ బాగా ఆలోచించండి, పుట్టింది, తేలింది, పగిలింది, ఈ మూడు క్రియలు ఉన్నాయి చూసారా? దేనికి పెడుతున్నారు ఇది? దేనికి? నిజంగా ఆలోచిస్తే అక్కడ నీటికే, నీరే అది. ఇలా బుడగలాగా రూపం వచ్చింది దేనికి? నీరే. బుడగలాగా అలా తేలిందేది నీరే. పగిలిపోయిందేంది? నీరే. పుట్టక ముందున్నదేంటి? నీరే. పగిలిపోయిన తర్వాత కలిసిపోయి మనకు కనిపించేదేంటి? నీరే. మరి మధ్యలో బుడగలా ఉన్నప్పుడు ఉండేదేమిటి? నీరే. సమస్తము నీరే. ఆదిలోను, మధ్యలోను, అంతంలోను, మూడు కాలాల్లో ఉంటుంది. ఈ కాలాలనేటువంటిది ఎప్పుడు పరిగణించాము? ఒక రూపం వచ్చిన దానికి పరిగణించాం. అసలు రూపమే లేకపోతే కాలం ఎక్కడుంది? అక్కడ నీటికి ఏమైనా కాలం ఉందా? బుడగ పుట్టింది అంటున్నాం కానీ అక్కడ నీరు పుట్టింది అంటున్నాం. నీరు ఉంది, బుడగ కంటే ముందు నీరుంది. అలాగనే కనిపించే జగత్తు కంటే ముందు సత్యమైన పరమాత్మ ఉంది. దానికి జన్మ మరణాలు లేవు, దానికి కాలం లేదు, దేశం లేదు. కానీ జగత్తు ఆ సత్యమైన పరమాత్మ మీద ఆరోపింపబడి పుట్టింది. ఉనికి పొందుతూ స్థితి పొందుతుంది, చివరికి నశిస్తుంది. ఈ బుడగ పుట్టక ముందు నీరుంది,
బుడగ పుట్టినప్పుడు నీరుంది, అది స్థితి పొందుతున్నప్పుడు నీరుంది, ఆ బుడగ పగిలిన తర్వాత నీరుంటుంది. బాగా ఆలోచించండి. మరి పుట్టడం అని దేన్ని అంటున్నామండి? దేన్ని అంటున్నాం? బుడగని. అసలు బుడగ లేదుగా, ఉండేది నీరుగా. మరి పుట్టిందనే క్రియ దేనికి వాడుతున్నారు? కాదు, బుడగ లేదుగా, ఉండేది నీరుగా. ఏంటి? ఒక రూపం. ఆ రూపానికి బుడగ అనే పేరు దేనికి? నీటిగా. దేనికి? రూపానికి. బాగా ఆలోచించండి. అంటే నామరూపాలు అశాశ్వతం, అసత్యం, కల్పితం. అర్థమైందా ఇప్పుడు? కాబట్టి జగత్ ఏదైతే కనిపిస్తుందో, ఏదైతే శరీరం ఉందో, ఏదైతే ఇవన్నీ నానాత్వాలుగా కనిపిస్తున్నాయో, బాగా చూడండి. ఆ బుడగలో ఏమండి, ఇది చిన్న బుడగండి, బుల్లి బుడగండి, ఇది పెద్ద బుడగండి. బుల్లి బుడగ, పెద్ద బుడగ, ఇవన్నీ నామరూపాల్లోనే భేదాలు. అర్థమైందా? బుల్లి అనే శబ్దం చిన్న బుడగకి, పెద్ద బుడగండి అనే పెద్ద శబ్దం బుడగ యొక్క రూపం కొద్దిగా పెద్దదిగా కనిపించినప్పుడు. కానీ నీటికి బుల్లి నీరు, పెద్ద నీరు లేదండి. అలాగనే ఇక్కడ అంటుంది శాస్త్రం. మరి ఈ నానాత్వాలు ఉన్నాయి, ఇవన్నీ ఏంటి? రకరకాలుగా కనిపిస్తున్నాయి. ఏంటిది? మరి మనుషులుగా, పశువులుగా, పక్షులుగా, స్త్రీగా, పురుషుడిగా, పిల్లడిగా, పెద్దవాడిగా, పండితుడిగా, పామరుడిగా, ఇన్ని భేదాలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఏమిటి అంటే ఇక్కడ అంటుంది 9వ శ్లోకం, సచ్చిదాత్మన్యనుస్యూతే నిత్యే విష్ణౌ ప్రకల్పితాః వ్యక్తయో వివిధా సర్వాః ఆటకే కటకాదివత్. ఎంత అద్భుతమైన ఉపమానం చూడండి ఇక్కడ కూడా. ఎంత అమోఘమైన ఉపమానం చూడండి. మొట్టమొదటి దాంట్లో సత్యము, రెండో దాంట్లో జ్ఞానము, మూడో దాంట్లో అనంతము. సత్యం, జ్ఞానం, అనంతం మూడింటిని చెప్పారు. ఇక్కడేంటి? బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నారు, సమప్ చేస్తున్నారు. ఏంటి ఉపనిషత్ స్టేట్మెంట్ ఏంటి? ఏంటయ్యా ఆ సత్యం ఏమిటి? ఆ పరవస్తు ఏమిటి అని అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అది స్టేట్మెంట్. దాంట్లో సత్యం ఏమిటి మొదట్లో చెప్పారు. అసత్యమి అది జ్ఞానం అంటే ఏంటి? దాన్ని 2వ శ్లోకం మళ్ళీ చెప్పారు. అనంతం అంటే ఏంటి? దాన్ని చెప్పారు. సత్యము, జ్ఞానము, ఆ బ్రహ్మ యొక్క ఆనంత్యము, సత్యత్వము, జ్ఞానమత్వం, జ్ఞానమత్ స్వరూపాన్ని చెప్పారు. ఇప్పుడేంటి? ఆనంత్యాన్ని చెప్పారు. ఇప్పుడేంటి? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనే స్టేట్మెంట్ని ఇక్కడ సమప్ చేస్తున్నారు. ఆ బ్రహ్మ శబ్దాన్నే విష్ణువుగా కూడా చెప్పొచ్చండి. ఆ బ్రహ్మనే శివుడిగా కూడా చెప్పొచ్చు. మూడు ఒక రకంగా మీకు దాని వ్యాఖ్యానం చెప్తాను. బ్రహ్మ అన్నా, విష్ణు అన్నా, శివుడన్నా ముగ్గురు ఒకటే, తేడా ఏం లేదు. ఏంటండి అలా అంటున్నారు? సంస్కృత పదాల్లో అన్ని అర్థాలు ఉన్నాయి. బృహ్ ధాతువు నుంచి వచ్చింది బ్రహ్మ శబ్దం. బృహ్ వృద్ధౌ. బాగా ఆలోచించండి. పెద్దదైనటువంటిది బ్రహ్మ. బృహత్తమత్వాత్ బ్రహ్మ. ఈ సృష్టిలో పెద్దదంటే అర్థం ఏంటంటే, పెద్దదంటే చాలా ఎత్తైనది, చాలా లావుగా ఉండేది, చాలా పొడుగ్గా ఉండేది, అలా పరిమాణం కాదు సుమ. అన్నిటికంటే పెద్దది అని అంటే సమస్తాన్ని తన యందు ఇముడ్చుకోగలిగింది పెద్దది. బాగా ఆలోచించండి. ఏమండి, ఈ రూమ్ కంటే ఆ రూమ్ పెద్దదండి అంటే ఏమని అర్థం? ఇందులో ఎక్కువ పడతాయండి. ఈ కారు కంటే ఆ కారు పెద్దదంటే ఏమని అర్థం? ఇందులో ఎక్కువ మంది పడతారండి. ఈ సోఫా కంటే ఆ సోఫా చాలా పెద్దదంటే ఇందులో ముగ్గురే కూర్చోగలరండి, అందులో 5గురు కూర్చోవచ్చండి. అంటే పెద్దది అని అంటే అక్కడ అర్థం ఏంటంటే ఎత్తు, పొడుగు, పళ్ళెం అలాంటిది కాదు. అన్నింటినీ కూడా తన యందు ఇముడ్చుకోగలిగింది. దట్ ఈస్ కాల్డ్ బ్రహ్మ. విష్ణు అంటే ఆలోచించండి ఏంటి? వ్యాపకశీలత్వాత్ విష్ణు. అంతటా వ్యాపించి ఉండేదాన్ని విష్ణు అంటారు. బాగా ఆలోచించండి. అంటే అన్నిటికంటే పెద్దది అంటే అన్నింటినీ తన యందు ఉంచుకోగలిగింది బ్రహ్మ. విష్ణు అంటే ఏంటి? అన్నింటి యందు వ్యాపించి ఉన్నది విష్ణు. ఎంత అర్థం వచ్చేసిందండి. ఎవ్వని అందుడిందు
బాగా ఆలోచించింది. పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుండు వాడెవ్వడు, సర్వమూ తానైన వాడెవ్వడు. అక్కడ బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు ముగ్గురు యొక్క ప్రశ్న వచ్చేసింది అక్కడ. ఇక శివశబ్దానికి అర్థం ఏంటనంటే శివం అంటే మంగళం. బాగా ఆలోచించండి. ఏదైతే పెద్దదో అంటే అన్నింటినీ తన యందు ఉంచుకుందో, ఏదైతే అన్నింటిలోనూ వ్యాపించి ఉందో అది శివం. అదేంటండి అని అంటే దానికి అది మంగళ స్వరూపమే కానీ అమంగళం కాదు. అంటే మంగళం అమంగళం ఎప్పుడంటాం తెలుసండి? ఒక వ్యక్తి చనిపోతే మైల, పుడితే మైల. అదేంటండి పుడితే మైల అని ఎందుకు అంటున్నారండి బాబు? పాటిస్తున్నారు కనుక అంటున్నాం. పాటించడం మానేయండి. పుట్టిన ఆరక్షణానికే పట్టుకొచ్చి ఇంట్లో అంతా కలిపేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు మైల? గుర్తుపెట్టుకోండి, మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో చూడండి. అసలు పుట్టకుండా ఉంటే మైల లేదు, అసలు చావకుండా ఉంటే మైల లేదు. పుడుతున్నావు కనుక మైల, పుట్టింది నశించాలి కనుక నశించిన దానివల్ల మైల. బ్రతికున్నంత వరకు రోజు పడుకుంటాం కనుక ఉదయం లేస్తే మైల శుద్ధం చేసుకోవాలి. మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం దాకా అన్ని వ్యాపకాలు చేసి వచ్చాం కనుక మైల సాయంత్రం స్నానం చేయాలి. కాబట్టి పుడితే మైల, బ్రతికున్నంత వరకు మైల, మరణిస్తే మైల. అసలు జన్మ మరణాలే లేకపోతే మంగళ. కాబట్టి అది శివం. కాబట్టి బ్రహ్మ, విష్ణు, శివ. అంటే ఏంటనంటే బ్రహ్మ అనంటే సమస్తాన్ని తన యందు ఉంచుకోగలిగింది, పెద్దది, బృహత్తమత్వాత్. విష్ణు అంతటా వ్యాపించి ఉంది విష్ణు. శివ జన్మ మరణ రహితమైనటువంటి దివ్యమంగళ స్వరూపము. కాబట్టి బ్రహ్మ అనే శబ్దం మనం వాడుకున్నా, విష్ణు అనే శబ్దం వాడుకున్నా, శివశబ్దాన్ని వాడుకున్నా ఏమీ తేడా లేదు. అందుకని ఇక్కడ శంకర్లు ఏం చేశారు? సచ్చిదాత్మన్యనుస్యూతే నిత్యే బ్రహ్మణి ప్రకల్పితా చెప్పుకోవచ్చు, కానీ విష్ణువు ప్రకల్పితా. బాగా ఆలోచించండి. ఎందుకు విష్ణు శబ్దం వాడారంటే విష్ణు అంటే శంఖము, చక్రము, గద, పద్మం పట్టుకుని నీ ముందు కిరీటినం, గదినం, చక్రహస్తం ఇవన్నీ కాదయ్యా. అది కేవలం సగుణ భావమే. ఇంకా ముందుకెళ్ళు, ఇంకా పైకెళ్ళు, ఇంకా ఉన్నత స్థితికెళ్ళు, సత్యం దగ్గరికి వెళ్ళు. అప్పుడు ఏమైపోతుంది? విష్ణు అన్న, బ్రహ్మశబ్దమన్న, శివశబ్దమన్న మూడు కూడా. అందుకనే గురువుని ఏమంటున్నాం? గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ. అంటే ఆ పరబ్రహ్మనే బ్రహ్మగా, విష్ణువుగా, శివుడిగా మూడు శక్తులుగా కనిపిస్తున్నాయి. ఈ మూడు శక్తులు ఒకటే, మూడు అభిన్నమే, మూడు వేరువేరు కాదు. మనకు చెప్పడం కోసం ఆ పౌరాణికంగా బ్రహ్మగారిని, సరస్వతీదేవిని వస్తుంది, గీతలో వచ్చేటప్పుడు చెప్తానండి. అమోఘమైన వ్యాఖ్యానం. కాబట్టి మూడు శక్తులు వేరుగా ఉన్నాయేమో కానీ కనిపించడానికి మూడు అభిన్నములే. కాబట్టి భేద బుద్ధి పెట్టుకోకండి సుమా. కృష్ణుడే దేవుడు, శివుడు దేవుడు కాదు, బ్రహ్మదేవుడు కాదు, లేకపోతే శివుడే దేవుడు, విష్ణువు దేవుడు కాదు. ఈ వాదాలు, ఈ తర్కాలు అక్కర్లేదు. తాత్విక దృష్టితో చూస్తే ఏకం సత్. నాకు అందుకనే షిరిడి సాయిబాబా గారిది ఒక స్టేట్మెంట్ ఇష్టం నాకు. ఏం తెలుసా? ఆయన దాని మీద రాసి ఉంటుంది, ఆయన కూడా ఇలా పెట్టుకొని ఉంటారు. బాగా ఆలోచించండి. సబ్కా ఏక్. బాగా ఆలోచించండి. ఇలా పెట్టుకోరు ఆయన. ఇలా ఎవరు అంబేద్కర్ పట్టుకొని ఉంటాడు ఆయన. ఆయన ఏంటి ఇలా అంటే అంబేద్కర్ని ఇక్కడికి ఇది కాదు. బాగా ఆయన ఏంటి ప్రపంచాన్ని చూపిస్తున్నాడు. ఈయన మహర్షి కదా, పరమాత్మను చూపిస్తున్నాడు. ఒరే అంతటికీ సత్యం ఒకటి రాని. ఆయన మహర్షి కాదు కదా, రాజ్యాంగ నిర్మాత, కొన్ని సూత్రాలు తీసుకొచ్చారు. అందుకని ప్రపంచాన్ని చూపిస్తున్నాడు. తప్పులేదు, ప్రాపంచిక దృష్టి, అంతే, ఫినిష్, నో డౌట్. విగ్రహాలు చూడండి ఎప్పుడైనా, షిరిడి సాయిబాబాది ఇలా ఉంటుంది కదా. కొన్ని విగ్రహాలు నేను చూస్తే ఎందుకండి వేలు పైకి పెట్టాడు? బాగా ఆలోచించండి. ఇలా చూపిస్తే ప్రపంచం, ఇలా చూపిస్తే జీవుడు, ఇదిగో మీరండి మీరండి అని అంటాం. ఇలా చూపిస్తే జీవుణ్ణి. మహర్షులు జీవుడి గురించి తాపత్రయపడరు, జీవుణ్ణి దృష్టిలో పెట్టుకోరు. ఎవరిని?
పరమాత్మనే. కాబట్టి సబ్కా మాలిక్ ఏక్. హై అక్కర్లేదు, ఏక్ అంటే నువ్వు ఉందనే. దేవుడు ఉన్నాడు అనక్కర్లేదు, దేవుడే. అందరికీ ప్రభువు దేవుడే అంటే ఉన్నట్టే. ఇంకా హాయ్ హాయ్ బాయ్ ఏం అక్కర్లేదు. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి. సచ్చిదాత్మని అనుస్యూతే నిత్యే విష్ణౌ అంటే బ్రహ్మణి, పరమాత్మని, పరవస్తుని ప్రకల్పితా అంటే సత్యమైనది, చిద్రూపమైనది, అనంతమై ఉన్నటువంటి. బాగా ఆలోచించండి, విష్ణు శబ్దం ఎందుకు వాడారు తెలుసా? విష్ణు ఎవరు? అనంతః అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు. అల్పమైంది ఒక ప్లేస్లో ఉంటుంది, ఒక ప్రదేశం, ఏకదేశిత్వం ఉంటుంది. అనంతమైన దానికి ఏంటి అల్పం ఉంటుందా? అనంతమైన దాంట్లో అల్పం ఉంటుందా? కాబట్టి ఇక్కడ సత్ చిత్ ఆత్మని అనుస్యూతే అంటే అక్కడ అనంత శబ్దం వాడలేదు, సత్ చిత్ అన్నారు. ఇప్పుడు అనంత శబ్దం వాడాలి కదా, అందుకనే విష్ణువుని పెట్టేశారు అక్కడ. విష్ణువు అంటే అనంతమై ఉన్నటువంటి దాంట్లో ప్రకల్పితా. ఇదిగో ఈ భేదాలు, నానాత్వాలు ఉన్నాయే, మనిషిగా, పశువుగా, పక్షిగా. నువ్వు అంటున్నావే ఇన్నున్నాయని, అది కల్పితా, ఒట్టి కల్పన కాదు. ఎలాంటిది? ప్రకల్పితా. చాలా మోసపూరితమైన భావాలతో కల్పన చేసుకున్నావురా అని. మోసపూరితమైన భావాలతో కల్పన చేసుకున్నావు. ఎవరో అన్నారు, ఏమండి ఆ సినిమా చాలా బాగుందండి, మీరు వెళ్ళి చూడాలండి అన్నారు. అవునండి అంత బాగుందా? వెళ్ళాం, టికెట్ కొన్నాం, పాప్కార్న్ కొన్నారు, సమోసా కొన్నారు, తింటున్నారు, కూర్చున్నారు. ఇంకా సినిమా బిగిన్ అవ్వలేదు. మెల్లగా బెల్లు కొట్టారు, టైటిల్స్ వేస్తున్నారు. మనకు తెలుసు ఓ 2.5 గంటలు ఓ ఎంటర్టైన్మెంట్ అనమాట. అన్నీ తెలుసు మనకు, డబ్బు కట్టాం, తింటున్నాం, ఒక ఎంటర్టైన్మెంట్ ఇది, అన్నీ తెలుసు మనకు. కానీ అందులో ఒక దుఃఖం, ఒక బాధ వచ్చిందనుకోండి, వీడు కూర్చుని ఏడుచేస్తుంటాడు. మరి అది ఉట్టిది, అది బొమ్మ, తెర మీద ఓ చిన్న కాంతి బొమ్మలు అవి. వెనకాల కాంతి లేకపోతే ఈ రంగులు కనపడవు. వెనకాల శుద్ధమైనటువంటి ప్రకాశం లేకపోతే ఈ రంగులు కనిపిస్తాయా? బాగా ఆలోచించండి. మాయ అంటే ఏం తెలుసండి? ఇదే మాయ. శుద్ధమైన కాంతి, అందులో ఏమి రంగులు లేవు, కానీ ఆ కాంతి ప్రసరణ జరిగేటప్పుడు మధ్యలో వీడొచ్చి రంగులు పెడతాడు. ఈ రంగుల వల్ల ఈ కాంతి ప్రసరణ జరుగుతుంది కదా ఎదురుగుండా. ఈ కాంతి ప్రసరణ జరిగే ఆ కాంతి ప్రకాశానికి, ఆ లైట్కి, ఆ తెర మీద పడేటప్పుడు శుద్ధమైన కాంతికి, ఆ తెర మీదకి, తెరకి కాంతికి మయాన్ని వీడేం చేస్తున్నాడు? ప్రకల్పితా రంగులు, ఆ బొమ్మల్ని, ఆ ఫిలిం పెట్టాడు. అదేమైంది అక్కడ? ఎగురుతుంది, గెంతుతుంది, అన్నీ చేస్తుంది, ఏడుస్తుంది, ఏడిపించేస్తుంది, కొడుతుంది, పడిపోతుంది, నాశనం అయిపోతుంది, దుఃఖం పొందుతుంది, అన్నీ చేస్తుంది. మనకు తెలుసు ఎన్ని బొమ్మలు ఉరికినే ఇదని. బాగా ఆలోచించండి. ఇది బొమ్మ అని తెలిసే కూర్చున్నాం మనం, డబ్బు కట్టాం, ఉరికినే వెళ్దాం, సరదాగానే వెళ్ళాం. కానీ సరదాగా వెళ్ళి సరదాగా ఉన్నాడా? ఏడ్చేస్తున్నాడు అక్కడ చూడగానే. ఏడ్చేసి బాధల్లో బాధ పొందేసి అక్కడ సుఖమైపోతే అబ్బా ఆహా అనేసి, ఏది అక్కడ ఏ వేషమైతే, ఏ భావమైతే ఆ భావం వీణ్ణి ప్రభావితం చేసేస్తుంది. అంటే ఎంత మోసపోతున్నారండి. అలాగనే ఇక్కడ కూడా ఇది సత్యం అనిపించేస్తుంది. అరే మనకు తెలుసు ఇది అసత్యమని అన్నా, ఆ 2.5 గంటలు ఎలా అయితే ప్రభావితమై మనం దాంట్లో లీనమైపోయి అదే సత్యం అనుకుని దాని వెనకాల ఉండేటువంటి ఏ మలము లేకుండా, ఏ చలనము లేకుండా శుద్ధమైన ప్రకాశాన్ని గుర్తించలేక ఈ రంగుల బొమ్మల్నే చూస్తున్నాం. నిజంగా ఆలోచించండి, ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆ హీరో కానీ, ఆ హీరోయిన్ కానీ, ఆ చెట్టు కానీ, పుట్ట కానీ, కొండ కానీ, నది కానీ, ఇవన్నీ రంగురంగులుగా రకరకాలుగా కనిపిస్తున్నాయి కదా. అవన్నిటిలోనూ వ్యాపించి ఉన్నది స్వచ్ఛమైన కాంతి. ఆ స్వచ్ఛమైన కాంతి కనుక లేకపోతే ఈ రంగురంగులు కనపడవు, ఈ విన్యాసాలు ఉండవు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ హీరో అంత పొడుగు కనిపించినా, వాడు ఇలాగెంతినా, వాడు ఏడిచినా, గీబెట్టినా, ముత్తుకున్నా, వాడు చేసే ప్రతి హావభావాలకి అణువు దాగున్నదేంటి?
స్వచ్ఛమైన కాంతే. అక్కడ నది ప్రవహిస్తుందనుకోండి, అది అక్కడ మనకు ప్రొజెక్ట్ చేసి చూపించారనుకోండి, ఆ నదిలో ప్రతి నీటి బిందువు కూడా స్వచ్ఛమైన కాంతే. ఆ కాంతి లేకపోతే, ఆ కాంతిలో కనుక మలం ఉంటే, అందులో రంగులు ఉంటే, అందులో రూపాలు ఉంటే, ఈ రూపాలు పెట్టినా అది పడవ పైన అదే పడిపోతుంటుంది. కాబట్టి దాంట్లో ఏదీ లేదు కనుక, అది స్వచ్ఛమైనది కనుక, నిర్మలమైనది కనుక ఆ కాంతి ఇదిగో మధ్యలో వీడి ఇవన్నీ పెట్టి ఇన్ని చూపిస్తున్నాడు. కానీ ఆ తెర మీద పడేటువంటి ప్రతి బొమ్మ, ప్రతి కదలిక, ప్రతి హావభావం దాంట్లో అణువున వ్యాపించి ఉన్నదేంటి? స్వచ్ఛమైనటువంటి కాంతి. ఆ కాంతికి ఏ మలము లేదు, ఏ హావభావాలు లేవు, ఏ రంగులు లేదు, నిర్మలమైనది. అందుకనే ఇక్కడ సచ్చిద్ ఆత్మని అనుస్యూతే నిత్యే విష్ణువు ప్రకల్పితా. సత్యము, చిద్రూపము, అనంతము అయ్యున్నటువంటి ఆ పరమాత్మయందు ప్రకల్పితా. ఈ జగత్తంతా ప్రకల్పించబడింది. ఎలాగా? వ్యక్తయ వివిధా సర్వా. అంటే శంకరాచార్యుల వారి కాలంలో సినిమా లేదు కనుక అది పెట్టలేదు. ఇప్పుడు మనకు ఉంది కనుక మనం హాయిగా చెప్పుకుంటున్నాం. బాగుంది కదండి ఇది. చాలామంది అంటారు తెర తెల్లది, సినిమాలు రంగులు. నేను తెర దగ్గరికి వెళ్ళాను, అసలు అందరూ వాడుతారు అది, నేను అసలు ముట్టుకోను. మీరు నన్ను చూసారా? తెర గురించి అసలు నేను ముట్టుకోలేదు. కాంతి, అసలు సినిమాకు ప్రధానం ఏంటి? కాంతి. ఆ కాంతిలో ఏ మచ్చ ఉండదు. మీకు తెర మీద మచ్చ ఉంటుంది, నల్ల మచ్చలో గీతలో ఉంటాయి. ఆ కాంతిలో అది కూడా ఉండదు కదా. ఇంకా శుద్ధమైంది, ప్రకాశవంతమైంది. ఆ తెరను కూడా చూడండి, తెర తెల్లగా ఉంది, నో డౌట్, దాంట్లో ఏం లేదు. తెల్లని తెరను కూడా ప్రకాశింపజేసేదేంటి? ఈ కాంతే. ఆ తెల్లని తెర మీద ఇన్ని హావభావాలు కనిపించే, ఇన్ని విచిత్రాలు కల్పించే దానికి ఆధారం ఏంటి? అధిష్టానం ఏంటి? ఈ కాంతే. అసలు ఈ కాంతే లేకపోతే తెల్లని తెర లేదు, వేస్ట్. ఆ రంగులు వేస్ట్. కరెంటు పోయిందనుకోండి, తెల్లని తెర మటుకు ఏమని చూస్తూ కూర్చుంటాం? లేదు. కాబట్టి ఆ సత్యం పోతే కనుక, ఆ సత్యం సర్వాధిష్టానం అద్వయం, సమస్తానికి అధిష్టానమైనటువంటి ఆ అద్వయ సత్యం ఏదైతే ఉందో, పరమార్థ సత్యం, అది లేకపోతే ఊహించుకోండి ఇంకేది లేనట్టే. అది ఉంది కనుక ఇవన్నీ ప్రకల్పితా. అందుకనే శంకర్లు ఇక్కడ అమోఘమైన ఉపమానం వాడారు. ఎలాగయ్యా? శాశ్వతమైన దాని మీద అశాశ్వతమైనటువంటివి, అనిత్యమైనటువంటిది, అసత్యములైనటువంటిది. చూడండి, మిథ్య అంటే ఇవన్నీ కలుస్తున్నాయి అందులో. మిథ్య అంటే లేదని కాదండి అక్కడ అర్థం. అశాశ్వతం, అనిత్యం, అసత్యం, ఇది మిథ్యా యొక్క స్వభావం. మిథ్యను వివరించాలంటే ఇదే, అశాశ్వతం. ఎందుకని? బికాస్ అనిత్య, అది నిత్యం ఉండేది కాదు. ఎందుకండి నిత్యం ఉండదు? బికాస్ అసత్య. కాబట్టి మిథ్యాత్వం, ఈ జగత్తు యొక్క స్వభావం ఏంటి? అశాశ్వతం, అనిత్యం, అంతేకాకుండా ఏంటి? అసత్యం. బాగా ఆలోచించండి. అందుకనే కృష్ణుడు కూడా భగవద్గీతలో అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి. కాబట్టి ఇక్కడ శంకర్లు ఏమన్నారంటే, ఈ మిథ్యాభూతమైనటువంటి ఈ జగత్తు నానా రకాలుగా కనిపిస్తుందని అంటున్నావే, ఈ నానాత్వాలు లేవు. ఇవన్నీ ఏంటి? రూపాలు, నామాలు. వాచారంభణం వికారో నామధేయం. బాస్. బుడగా ఒక రూపం, బుల్లి బుడగా. ఆ బుల్లితనం అనేది రూపానికి వచ్చింది, ఆ ఉపాధి యొక్క రూపం. బుల్లి బుడగా అనేటువంటి శబ్దం ఏంటి? దానికి పేరు. ఆ రూపము, నామము. బాగా ఆలోచించండి. రూపము అక్కడ కల్పిస్తే, నామము ఇక్కడ కల్పించుకున్నాం. ఆ బుల్లి బుడగ వచ్చి నా పేరు బుల్లి బుడగా అని ఎక్కడైనా లోకానికి చెప్పుకుందే? నేను పెద్ద బుడగనని చెప్పుకుందే? బాగా ఆలోచించండి. ఆకాశం ఎవరి దగ్గర నేను ఆకాశానని చెప్పుకుందే? లేదు. ఎవరు? మనం పెట్టుకున్నాము. ఆవులకి, పక్షులకు కూడా లేదు. ఈ నామము మనిషి యొక్క నాలిక మీద కల్పించబడింది. రూపము ప్రకృతి యొక్క ప్రకల్పన. కాబట్టి నామరూపాలు ఈ రకంగా కల్పించబడ్డాయి. వాస్తవానికి లేదు, యథార్థం కాదు ఇది. ఎలాగండి? హాటకే కటకాదివత్.
హాటకే కటకాదివత్. హాటకం అంటే హేమ్ని, అంటే బంగారములో. బాగా ఆలోచించండి. ఈ ఈ ఆభరణాలన్నీ నామరూపాలన్నీ కల్పించబడింది. బాగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. బంగారములో కల్పించబడింది అంటే బాగా ఆలోచించండి. కుండల్లో అన్నం ఉంది అన్నప్పుడు ఎక్కడ ఉంటుందండి అన్నం? పైన ఏమన్నా ఉంటుందా? పక్కలో ఏమన్నా ఉంటుందా? అడుగునేమన్నా కింద ఉంటుందా? బయట లేదు. ఎక్కడ ఉంటుంది? కుండ ఉంటుంది. దానికి ఇరుప్రక్కలా ఉండదు, కింద ఉండదు, పైన ఉండదు, లోపల ఉంటుంది కదా. అలాగనే ఇప్పుడు బంగారములో ఆభరణాలు కల్పించారు అని అంటే బంగారం అనే ఈ ముద్ద లోపల గాజు, లోపల కమ్మలు అలా కల్పించారా? కాదండోయ్. ఇక్కడ అధికరణ సప్తమి. బాగా ఆలోచించండి. బ్రహ్మయందు ఈ సృష్టి కల్పించబడింది అని అంటే లోపల కాదు. అక్కడ బ్రహ్మయందు అని అంటే వాడిని తొవ్వి లోపల ఏదో కల్పించారని కాదు. బంగారమే ఆభరణంలా కనిపిస్తుంది. అందుకనే శంకరులు ఒక మాట అంటారు, ఇవ ఆభరణమివ. అంటే ఆభరణంలా కనిపిస్తుంది. ఎలాగా? హాటకే కటకాదివత్. బంగారముల్లో ఆభరణాలు తయారయ్యాయి అంటే బాగా ఆలోచించండి. బంగారముల్లో ఆభరణాలు తయారైందా? బంగారమే ఆభరణంలా కనిపిస్తుందా? బంగారమే ఆభరణంలా కనిపిస్తుంది. ఇక్కడ బాగా ఆలోచించండి. ఇది ఉంగరం అంటున్నాం. ఇక్కడ నేను ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. మీరు ఉంగరం అంటున్నారు. స్వామీజీ ఇది ఉంగరం, ఇదేంటండి అని అడిగితే ఉంగరం అండి అన్నారు. నేను అన్నాను కాదండి అన్నాను. ఏ స్వామీజీ మీకేమన్నా బుద్ధి ఉందా? ఇన్ని చెబుతున్నారు, అసలు 70 ఏళ్లవాడు కూడా చెప్పలేడు, అన్ని అనుభవాలు చెప్తున్నారు. 10 మంది పిల్లల్ని కన్నా తల్లి కూడా ఆ వేదన గురించి చెప్పలేదు. మీరు ఏమీ లేకుండా మీరు చెప్తున్నారు. ఇన్ని విషయాలు కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారే, ఈ ఒక్క చిన్న విషయంలో మీకు భ్రమ ఏంటండి బాబు? ఇది ఉంగరం అండి స్వామీజీ, ఇది పోనీ ఇది కాక ఇది ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి స్వామీజీ? వేలుకి ధరించేది ఇది. దీన్ని రింగ్ అంటారు, దీన్ని ఉంగరం అంటారు. ఆహా, నేను అలా అనను, నేను బంగారం అని అంటాను. అయితే అయి ఉండొచ్చండి, దీన్ని ఉంగరం అంటామండి. సరే, ఇప్పుడు మన ఇద్దరికి వాదులు అది ఎందుకు? వాదులాట అక్కర్లేదు, ఏదో తేల్చుకుందాం మనం. ఏదో 2 అవ్వడానికి లేదు, ఒకటే అవ్వాలి. అప్పుడు మీరు అన్నారు, సర్లేండి ఇంతో ఎందుకు గొడవ మనకు, స్వామీజీ ఎందుకు లేండి ఒక మాట చెప్తాను, బంగారు ఉంగరం అండి అన్నాడు. మళ్ళీ నా పదం ముందు పెట్టి నీ పదం వెనక్కి పెట్టి రెండింటిని ఏకం చేసి బంగారు ఉంగరం అంటావా? నేను ఒప్పుకోను. అసలు నీ పదానికి నేను ఒప్పుకోను, నాదే కరెక్ట్. ఏంటండి పిచ్చోళ్ళ మీరు? తాబట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్నట్టు నేను అంత మార్పు చేసుకుంటున్నాను. ఒక 2 మెట్లు దిగాను నేను. నువ్వు 2 మెట్లు కాదు, ఉన్న మెట్లన్నీ దిగినా నేను మటుకు ఒప్పుకోను. ఎందుకు? మెట్లు ఎవరు దిగుతారు? అబద్ధాలు చెప్పేవారు. నిజం చెప్పేవాడు మెట్టు ఎక్క అక్కర్లేదు, దిగా అక్కర్లేదు, అక్కడే ఉంటాడు ఉన్న చోట్లనే. ఏంటండి మీరు? నాకు అర్థం కావట్లేదు. ఎంత తర్కం చదివితే మటుకు ఇంతనా? ఇది బంగారు ఉంగరం అంటే కాదంటారేంటి? ఎస్, 2 ఉండడానికి వీల్లేదు. అందుకని ఇక్కడ శాస్త్రం అంటుంది, ఇలాంటి సందిగ్ధ స్థితి వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కదా. ఇప్పుడు మీది నాది పక్కన పెట్టేసి నాది కరెక్టా మీది కరెక్టా, ఏదో ఒకటే కరెక్ట్ అవ్వాలి, 2 కరెక్ట్ అవ్వడానికి లేదు. అది నేను ఒప్పుకోవట్లేదు. మీరు సర్దుబాటుకు ఒప్పుకుంటున్నారు, నేను ఒప్పుకోను. నాదే కరెక్ట్ అంటున్నాను. ఇప్పుడు నాది కరెక్ట్ అని నిరూపించుకునేదానికి ఇప్పుడు మీరు చెప్పారు, మీరు చెప్పండి, మీరేం చెప్పండి. ఇంకెందుకు ఇది పిచ్చి మాటలు? నేను ఏది చెబితే అది కాదంటున్నారు. నేను ఎన్ని మెట్లు దిగినా ఒప్పుకొని అంటున్నారు, దిగి కిందపడి గీపెట్టి ముత్తుకున్నా నేను ఒప్పుకొని అంటున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి ఏది కరెక్ట్, మీది ఎలా కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు నాది కరెక్ట్ అని బండగా నేను చెప్పిందే వేదం, నేను పెట్టిందే చట్టం, నేను మాట్లాడిందే శాస్త్రం. నో, శాస్త్రాన్ని తీసుకొచ్చి నేను చెప్పాలి కదా. ఇక్కడ శాస్త్రం అంటుంది, ఇలాంటి సందిగ్ధ స్థితి వచ్చినప్పుడు అన్వయ వ్యతిరేకాభ్యాం జ్ఞాతుం శక్యతే. అన్వయ వ్యతిరేకము అనేటువంటి 2 ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రక్రియలతోటి నాది కరెక్టా మీది కరెక్టా అని తెలుసుకోవచ్చట. శంకరుల యొక్క
నిగూఢమైన భావం చూడండి. ఏంటండి అన్వయ వ్యతిరేకము అంటే దానికి యదసత్వే తద్ సత్వం, యదభావే తదభావ అన్వయ. అన్వయం అంటే అర్థం ఏంటనంటే ఒకటి ఉంటే ఇంకొకటి ఉంటుంది, ఒకటి పోతే ఇంకొకటి పోతుంది, దాని అన్వయం అన్నారు. బాగా ఆలోచించండి. ఇక్కడ దాన్ని అన్వయించండి. దీనికి ఇక్కడ బంగారం ఉంటే ఉంగరం ఉందా, ఉంగరం ఉంటే బంగారం ఉందా? అది కరెక్టేనా కాదా? బంగారం ఉంటే ఉంగరం ఉంది, బంగారం పోయిందనుకోండి ఉంగరం పోతుంది. అన్వయ. ఇప్పుడు వెంటనే ఇంకొక మాట అంటుంది వ్యతిరేక. ఇంకొక ప్రక్రియ ఏంటి? యదసత్వే తదభావ యదభావేపి తత్సత్వం. ఒకటి ఉన్నప్పుడు ఇంకొకటి ఉంది, ఒకటి పోయినప్పటికీ ఒకటి ఉంటనే ఉంటుంది. అది వ్యతిరేకం. బంగారం ఉన్నప్పుడు ఉంగరం ఉంది, అది అందరికీ ఒప్పుకున్నాం. ఇప్పుడు ఉంగరం పోయినప్పటికీ కూడా ఏముంటుంది? ఉంగరాన్ని కరిగించేసినప్పటికీ ఏముంటుంది? అర్థమైందా? కాబట్టి ఏది సత్యం? బంగారమే సత్యం. అన్వయ వ్యతిరేకాలతోటి. మరి స్వామీజీ వాయిస్ చూసారా మారిపోతుంది. మరండి స్వామీజీ మరి ఉంగరం అంటున్నాం కదా, ఆ సన్నాయి నొక్కులు నొక్కుతారనమాట. అందుకే శంకర్లు అంటున్నారు ఇక్కడ బాగా ఆలోచించండి. ఇంకొక అడుగు ముందుకెళ్ళి నేను చెప్తాను. మీరు ఉంగరం అంటున్నారండి, తీసుకుపోండి మీ ఉంగరాన్ని, నా బంగారం నాకు ఇచ్చేయండి. మీకు బంగారం మీద మోజు లేదు, బంగారం నాకు వదిలేయండి. ఉంగరం, గాజులు, మట్టెలు, చైన్లు, గొలుసులు, బ్రేస్లెట్లు అన్నీ మీరు ఉంచుకోండి. స్వామీజీ ఎలా కుదురుతుందండి బాబు? బంగారం మీరు పట్టుకుపోతే ఇవన్నీ ఎక్కడ వేలాడుతుంటాయి? బంగారం లేకుండా ఒక ఉంగరాన్ని ఎక్కడ వేలాడదీస్తాం మనం? బంగారం లేకుండా గాజును ఎక్కడ పెడతాం, ఎక్కడ చూసుకుంటాం? అసలు ఊహకే అందదండి. అంటే బాగా ఆలోచించండి. ఇప్పుడు బంగారం ఉంది కనుక దాని మీద ఉంగరాన్ని ఊహించుకుంటున్నారు, బంగారం ఉంది కనుక దాని మీద గాజును ఊహించుకుంటున్నారు, బంగారం ఉంది కనుక దాని మీద మంగళసూత్రాన్ని ఊహించుకుంటున్నారు. కాబట్టి ఈ ఆభరణాలన్నీ ఊహలే. సత్యమేంటి? బంగారం. అందుకనే జ్ఞాని ఊహలని ఒప్పుకోడు, దేన్ని అంగీకరిస్తాడు? సత్యాన్ని. అజ్ఞాని ఊహలని కూడా ఒప్పుకుందామనే ప్రయత్నాలు చేస్తుంటాడు. వద్దురా, అది లేదురా. లేనిదాన్ని ఎందుకు పెట్టుకోవడం? అసలు ఆ పెట్టుకోబడట్టే ఇక్కడ రాగద్వేషాది సంకులాలు ఇవన్నీ బయలుదేరిపోయాయి. నాకు ఈ ఉంగరం వద్దండి, ఇది బాగోలేదండి, స్క్వైర్గా కావాలండి, దాని మీద డైమండ్స్ వేసి ఇలా నా పేరు చెక్కాలండి. ఈ రాగద్వేషాలు ఎక్కడొస్తాయి? ఊహ పుడితే రాగద్వేషాలు. ఊహే తీసిపారేసామనుకోండి, యథార్థాన్ని చూశారనుకోండి, జ్ఞాతే తత్వే కస్సంసారః. శంకరులు అంటారు జ్ఞాతే తత్వే కస్సంసారః. భజగోవిందంలో అంటారు సత్యాన్ని తత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఇకేమి లేదు. ఇప్పుడు బంగారమే విలువ. బాగా ఆలోచించండి. రోజు మీకు టీవీలో కానీ పేపర్లో కానీ బంగారం ధర, బిస్కెట్ ఇంత, లేకపోతే ఇది ఇంత, 24 ఇంత, 22 ఇంత అని ఇస్తారు. అంతేగాని ఉంగరం ధర, గాజు ధర, కమ్మల ధర చూడండి. ఆ రోజు ధరల గురించి చెప్పేటప్పుడు దేని మీద ఇస్తుంటాడు? వెల కట్టేది, వెల పెట్టేది, మదుపు ఇచ్చేది దేనికి? బంగారానికి. అది గుర్తుపెట్టుకోండి. కానీ మనం ఆభరణం మీదకే మన మనస్సు వెళ్ళిపోతుంది. ఆభరణాలు చూసే మనం ఊహించుకొని ఆ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటాం. అలాగనే ఇది కూడా ఒక ఊహ, ఈ జగత్. ఈ ఊహనే చూసి మనం ఆనందపడిపోయి మైమరిచిపోతూ ఉంటాం. యథార్థాన్ని పట్టించుకోం. యథార్థంలో బ్రతికే జ్ఞానికి ఈ ఊహల యొక్క ఏమరపాటు ఉండదు.
ఊహల్లో విహరించి ఆ ఏమరపాటు పొందిన వాడికి రాగద్వేషాలు, కామక్రోధాలు అన్నీ మొత్తం అన్ని రంగులు 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 పులుముతూ ఉంటాయి. యథార్థంలో సత్యత్వ నిష్ఠతో ఉన్నటువంటి వ్యక్తి సచ్చిదాత్మని అనుస్యూతే విష్ణౌ ప్రకల్పితా. బాగా ఆలోచించండి. వ్యక్తయ వివిధా సర్వా. వివిధా, బాగా ఆలోచించండి. వివిధములైనవి, నానా రకాలు బయటికి వ్యక్తమైపోయింది. కానీ ఉన్నది ఏంటండి? ఒకటే. కానీ నానా రకాలు ఎలా వస్తాయి? ఉన్నది ఒకటే అని మీరే అంటున్నారా? నానా రకాలు ఎలా వచ్చాయి? బాగా ఆలోచించండి. అదేంటది? ఈ ఉంగరం, గాజు, కమ్మలు, ముక్కు పుడక, మట్టెలు, మంగళసూత్రం, బ్రేస్లెట్టు, నెక్లెస్, వడ్డాణం, కొక్కెర్లు, ఇన్ని ఆభరణాలు పెట్టారు. ఇవన్నీ ఎలా వచ్చాయండి? ఇన్ని ఉండేది బంగారం ఒక్కటే సత్యం అంటున్నారు. ఇవన్నీ ఎలా వచ్చాయి? వ్యక్తయ వివిధా సర్వాహ. ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. అది ఎక్కడి నుండి వచ్చింది? ఊహ. ఎవడి ఊహ? ఎవరిది? బుద్ధి. బుద్ధి యొక్క ప్రకల్పన. బాగా ఆలోచించండి. అంతే. మీరు ఆలోచించండి. ఉంగరాన్ని తయారు చేశాడు అని అంటే, ఉంగరాన్ని తయారు చేసేటప్పుడు దేన్ని ముట్టుకుంటూ ఉంగరాన్ని తయారు చేశాడండి? అక్కడ ఉంగరం లేదండి. ఉంగరం ఉంటే వాడు తయారు చేయడం ఎందుకు? ఉన్నదాన్ని వాడు తయారు చేయాలా? ఉన్నదాన్ని తయారు చేయక్కర్లేదు. అందుకనే కంసాలి బంగారాన్ని తయారు చేయడండి, ఆభరణాలనే తయారు చేస్తాడు. ఆభరణాలని కూడా తయారు చేయడు, ఊహించి కల్పిస్తాడంతే. కాబట్టి అది ఊహ, కల్పనం. కల్పన అంటే ఏంటి? లేనిదాన్ని చెయ్యడం. ఎప్పుడైతే లేనిదాన్ని చేశామో అది లేకుండా పోతుంది ఒకప్పుడు. అందుకనే బాగా ఆలోచించండి. సత్యసాయిబాబా గారంటే అదేదో ఇచ్చారండి అందుకని గొప్ప అనుకోకండి సుమి. అది కల్పన. అదొకప్పుడు లేకుండా పోతుంది. దానివల్ల ఆయన గొప్ప కాదు. ఆయన యొక్క ప్రబోధం. దివ్యాత్మ స్వరూపులారా, బంగారం అంటారే, ఆ భావాలు తీసుకోండి. మీరు వేదాంత నిశ్చయితతో నిలబడ్డప్పుడు తాత్విక దృష్టితో చూస్తే సత్యసాయిబాబా ఒక జ్ఞానిలాగానే. జ్ఞానిలా ఏంటి? మీరు భౌతిక దృష్టితో వెళ్ళి ఇలా తీసి ఇస్తే గొప్ప అనుకున్నారనుకోండి, కల్పనలకి ఊహలకే మీరు ఇంకా పరిమితమైపోతున్నారు. షిరిడీ సాయిబాబా గొప్ప వ్యక్తి, రమణ గొప్ప వ్యక్తి, రామకృష్ణ పరమహంస, వివేకానంద, చిన్మయానంద, దయానంద, వీళ్ళందరూ ఎవరు? ఋషులు. తపస్సు చేశారు, సత్యం దగ్గరికి వెళ్ళారు, సత్యాన్ని అనుభూతి పొందారు. ఈ ఊహలకి, నామరూపాలకి, రాగద్వేషాలకి లేదు. ఎప్పుడైతే బుద్ధినే తీసిపడేశారో, ఇక ఆ బుద్ధిలోనే నానాత్వము, ఊహ, ఈ ప్రపంచం పట్ల ఆ మోజు, మోహం, వ్యామోహం, ఇది నాది, ఇది నేను, ఈ భావాలన్నీ పుడుతున్నాయి. నేను చెప్పాను, రాగద్వేషాలు ఉంటాయి, కానీ దాని వెనకాల ఒకటి ఉంటుంది, అది తీసేయగలగాలి. అప్పుడు మనకు ఆనందం అని. అది చెప్తాను ఏంటో. కాబట్టి ఇక్కడ కూడా మీరు బాగా ఆలోచించండి. వాళ్ళు ఆ ఊహలకి మైమరిచిపోయి అది లేదు ఇంక అసలు వాళ్ళకి. అందుకనే దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్. ఇంకా పశ్యేత్ అక్కర్లేదు. పశ్యేత్ శబ్దం నాకు ఎందుకో నచ్చదు అక్కడ. పశ్యేత్ అంటే చూడు. ఎందుకు చూడడం? ఇంక చూసేది ఏముండదు. చూసేది, చూడబడేది ఏమీ లేదు. వాడికి ఏది అనుభవిస్తున్నదంతా. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, బాగా వినండి. ఒక అజ్ఞాని, ఒక జ్ఞాని. బాగా ఆలోచించండి. వీళ్ళిద్దరి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు. అక్కడ అజ్ఞాని కూర్చున్నాడు, ఇక్కడ జ్ఞాని కూర్చున్నాడు. వీళ్ళిద్దరి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు, భక్తుడు. ఇద్దరిని బాగానే పూజిస్తున్నాడు. కానీ ఆయన అన్నారు, ఏమండి నా దగ్గర ఉంగరం ఉందండి, ఈ చిన్న ఉంగరం ఉందండి, ఇంకేం లేదు, ఇది ఇస్తానన్నాడు. అజ్ఞాని అన్నాడు, ఛీ, ఈ ఉంగరం అంటే నాకు పెద్ద ఇష్టం ఉండదు, ఇక్కడ దురదగా ఉంటుంది చేతిలో, నేను వేసుకోను, నాకు గాజో లేకపోతే బ్రేస్లెట్ అంటేనే ఇష్టం అన్నాడు. ఈయన అన్నాడు, జ్ఞాని, ఉంగరం అయితేనేమి, బ్రేస్లెట్ అయితేనేమి, ఏదైతేనేమి ఇచ్చేయి అన్నాడు. బాగా ఆలోచించండి. నష్టపోయింది ఎవడు? వాడు వస్తుమోహంతో ఉన్నాడు, అందుకని వాస్తవాన్నే దూరం చేసుకున్నాడు. వీడికి వస్తువు పట్ల మోహం లేదు, కాబట్టి వాస్తవం దగ్గరైంది. మనందరం వస్తువుల పట్ల మోహంతో
ఇది అది అనుకుంటూ చిందుతున్నాం, వాస్తవానికి దూరం అయిపోతున్నాం. జ్ఞాని వస్తువుల పట్ల మోహం లేదు, అందుకని వాస్తవాన్ని సొంతం చేసుకున్నాడు వాడు. కాబట్టి ఇక్కడ శాస్త్రం అర్థమైందే, శాస్త్రం అంటుంది దృష్టిం జ్ఞానమయీం. బాగా ఆలోచించండి, ఎవరి యొక్క దృష్టి అంటే బుద్ధి అజ్ఞానంతో ఉంటే వస్తు విచారణకి వెళుతుంది, జ్ఞానమయమైతే వాస్తవ విచారానికి వెళుతుంది, వాస్తవికతకు మేలుకుంటుంది. బాగా ఆలోచించండి, ఎప్పుడైతే బుద్ధి వాస్తవాన్ని గ్రహించిందో పశ్యేత్, అక్కడ విధి లేదు ఇంకా. ఎందుకని? నిస్త్రైగుణ్యే పథి విచరతాం కో విధి కో నిషేధ. కాకపోతే ఊరికినే శాస్త్రం చెప్పాలి కనుక అలా చెప్పింది, తప్పు కాదు. విధి లేదు ఇంకా అసలు. ఎందుకని? పశ్యేత్. ఇప్పుడు జ్ఞానం అయిపోయింది అనుకోండి, జ్ఞానికి శాస్త్రం వచ్చి ఇదంతా బ్రహ్మరాని మళ్ళీ చెప్పాలా? అక్కర్లేదు. కానీ ఇక్కడ వాక్యం అలా అనిపిస్తుంది, దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. అంటే శాస్త్రం ఏ స్థాయిలో మాట్లాడుతుందంటే, ఒరే పిచ్చివాడా, నీ బుద్ధిలో మార్పు తెచ్చుకోరా, ప్రకృతిలో ఏది మార్పు అక్కర్లేదు, ఇదంతా ఊహ లేదు, ఉండేది బ్రహ్మ పదార్థమే. ప్రహ్లాదుడు అన్నాడు నాన్నకి, రే నాన్న, ఇది స్తంభం 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 అంటావేంట్రా పిచ్చివదవా, నువ్వు ధ్వజస్తంభంలా నువ్వు ఎదిగావు, నీ బుద్ధిలో ఉందిరా స్తంభం, ఆ స్తంభాన్ని తొలగించు, అది హరి. హరి విశ్వమయంబు, విశ్వంబు హరిమయము. హరి ఎక్కడున్నాడు? ఈ విశ్వమంతా వ్యాపించున్నాడు. ఈ విశ్వమేంటి? హరి. ఎందుకు? విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి, నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఎంత అమోఘమైన స్టేట్మెంట్ చూడండి. విశ్వాత్మానం అంటే విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా వ్యాపించి ఉన్నవాడు ఆత్మ. ఈ విశ్వానికి ఆత్మ అంటే, ఈ శరీరానికి కనుక ఆత్మ లేకపోతే శరీరం లేదో, ఈ విశ్వానికి ఆ నారాయణుడు ఆ ఆత్మ లేకపోతే, ఆ పరమాత్మ లేకపోతే విశ్వమే లేదు, లేదు ఇంక అసలు ఉనికి లేదు. కాబట్టి విశ్వాత్మానం అనేసి ఊరుకోలేదు. బాగా ఆలోచించండి, అక్కడ విశ్వాన్ని తొలగించేసింది. ఇప్పుడు ఆయన ఎవరు? పరాయణం అంటే విశ్వము కంటే కూడా ఈ విశ్వమేంటి? ఊహ, జగత్తు కల్పన. వాడే సత్యం, పరాయణం వాడే, సత్యం వాడే, పరమార్థం వాడే. బాగా ఆలోచించండి. కాబట్టి అటువంటి సత్యమైనటువంటిది హాటకే కటకాదివత్. స్వామీజీ చాలా బాగుందండి. మరి ఇది ఈ భేదాలు ఎందుకు అనిపిస్తున్నాయి? నిజం, ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇదంతా ఊహ. ఒక చెట్టు, ఒక కొండ, ఒక పుట్ట, ఒక నది, ఒక మనిషి, పక్షి, స్త్రీ, పురుషుడు, చిన్న పెద్ద, పండితుడు, పామరుడు, ధనికుడు, ఇవన్నీ ఊహ కదా స్వామీజీ. మరి ఇది ఎందుకండి నన్ను పదే పదే వెంటాడుతుంది? సత్యం దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఇదే నన్ను ఎందుకు కాళ్ళిలా పట్టేసుకున్నాయి? బాగా ఆలోచించండి. నదిలో పడి ఎవడో కొట్టుకుపోతున్నాడు, మీరు ఎందుకో దిగారనుకోండి, వాడు ప్రారబ్ధవశాత్తు మీ పక్కనే ఉన్నాడు, వాడు ఇలా చేతులెత్తుకుంటూ మునుగుతూ ఉన్నాడు. మీ కాళ్ళలో చేతిలో వాడికి తగిలాయనుకోండి, వాడు ఏం చేస్తాడు? నువ్వు చచ్చినా సంబంధం లేదు, వాడు నిన్ను పట్టుకుంటాడు వాడు. అలాగనే ఈ సాధకుడికి ఏమవుతుంది తెలుసండి? జగత్తుని బాధిస్తున్నాడు వాడిప్పుడు. ఇంతవరకు జగత్తు వాణ్ణి బాధ పెట్టింది, ఇప్పుడు వాడేం చేస్తున్నాడు? శాస్త్రాన్ని, గురువు యొక్క వాక్యాల్ని పట్టుకొని సాధనతో జగత్తుని బాధిస్తున్నాడు. జగత్ మిథ్యా, ఇది ఊహా అని గురువు యొక్క వాక్యాలు లోపలికి వెళ్ళి దృఢంగా నాటుకుపోతున్నాయి. ఇంకా వాడు సత్యం దగ్గరికి, సత్యానికి చేరువవుతున్నాడు. అసత్యాన్ని గుర్తించే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇప్పుడు అది ఏమైపోతుంది తెలుసండి? వాటికి ఉనికి లేక అవి కొట్టుమిట్టాడుతూ ఇప్పుడు మనల్ని ఏం చేస్తుంది? ఆ సమయంలో పట్టుకుని ఇడిచేస్తుంటుంది. అది పోతూ పోతూ ఎలాగైనా సరే వీడిని పట్టుకుని ఇడిచేద్దామని ప్రయత్నం చేస్తుంది. ఇది దాని యొక్క చచ్చేదాకా ప్రయత్నం చేస్తారు కొంతమంది, అంటారు చూసారా? అలాగనే ఈ సాధకుణ్ణి కూడా, ఆ సాధకుణ్ణి ఎన్ని రకాలుగా లాగేద్దామో అని ప్రయత్నం చేసేస్తుంటుంది ఈ జగత్తు. ఎందుకని మనం మిథ్యాని మొదలెట్టాం కదా, ఇప్పుడు అసత్యమని మొదలెట్టాం కదా. అందుకనే పురాణాల్లో కూడా మనకు ఈ ఉపమానం కథ. ఇంద్రుడు ఎవడిని పట్టించుకోడు. ఎవడి గురించి పట్టించుకుంటాడు? తపస్సు చేసే వాళ్ళ మీద ప్రయత్నాలు చేస్తాడు. అసలు న్యాయంగా ఏం చేయాలి ఇంద్రుడు?
అయ్యో తపస్సు చేస్తున్నాడు బిడ్డ. ఇలాంటి వాళ్ళు ఎక్కడుంటారు అసలు? అందరూ అసుర ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి. వాళ్ళని మనం బాధ పెట్టాలి, వాళ్ళని పరీక్ష పెట్టాలి, వీళ్ళకి మనం చేయూతనివ్వాలి అని మామూలుగా అయితే దేవుడేమనుకోవాలి? ఇంద్రుడు అది అనుకోవాలి. మరి ఆ ఇంద్రుడు ఏం చేస్తున్నాడండి? వీళ్ళని నానాహింస పెడుతున్నాడు, భార్యని పీకేస్తున్నాడు, వీడికి అపకీర్తి తెచ్చిపెడుతున్నాడు, వీడికి అన్ని రోగాలు తెచ్చిపెడుతున్నాడు, దారిద్ర్యాన్ని అంటగడుతున్నాడు, అన్ని రకాలుగా వీడిని బాధ పెడుతున్నాడు. ఎందుకు? అది ప్రయత్నాలన్నమాట. వీడు విఫలం అవ్వకుండా ఉంటాడా, నేను సఫలం అవ్వకుండా ఉంటానా అని ప్రయత్నాలు. అలాగని అది పురాణము అనేటువంటి దాన్ని ఆ భావనతో తీసుకుని ఇక్కడ చూస్తే ఈ జగత్తు కూడా ఏంటి? ఇదే ఇంద్రుడు. జగత్ సకల సుఖాలు, సకల భోగాలు, సకల అన్నీ ఉన్నాయి, దుఃఖాలు సుఖాలు అన్నీ ఉన్నాయి. ఇదే ఇంద్రం, ఐంద్రం. ఇది ఈ సృష్టి, ఈ ప్రకృతి ఏంటి? ఐంద్రం, ఇంద్రశక్తి ఈ ప్రకృతి. ఇది మనల్ని కూడా లాగుతుంది, పట్టి పీడిస్తుంది. ఎప్పటి వరకు? ఆఖరి క్షణం వరకు. నువ్వు నిశ్చలంగా నిలబడి సత్యం ఇది కాదు, ఇది అసత్యం, అనిత్యం, అశాశ్వతం అనేటువంటి స్థితికి మేలుకోవాలి. ఎలాగా? ఇక్కడ అంటారు, యథాకాశో హృషికేశః నానోపాధిగతో విభుః తద్భేదాద్భిన్నవద్భాతి తన్నాశే కేవలో భవేత్. ఎంత అద్భుతమైన అప్రోచ్ అండి శంకర్లది. తద్భేదాత్ భిన్నవద్భాతి. బాగా ఆలోచించండి. ఇక్కడ ఏమైందనంటే ఉంగరం, గాజు, మట్టెలు, బాగా ఆలోచించండి. ఈ రూపాలున్నాయే, ఎంత భేదం ఉందో చూడండి. ఉంగరాన్ని గాజు పక్కన పెట్టి ఇది రెండు ఒకటే అంటామా? అనం. ఎందుకని? ఈ రూపానికి ఒక గుణం ఉంది, వేల్లో దూరేది. ఆ రూపానికి ఒక గుణం ఉంది, అదేంటి? చేతికి దూరేది. చేతికి దూరేదాన్ని వేలుకు పెట్టుకుంటే కుదరదు, వేలుకు దూరేదాన్ని చేతికి దూరుస్తూ ఉంటే కుదరదు. ఎందుకని? ఆ రూపానికి ఆ గుణం ఉంది. ఒకసారి రూపమంటూ వస్తే ఇంకా దానికి అన్ని గుణాలు అంటుతాయి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఉంగరం వేరు, గాజు వేరు. గాజు వేరు, నెక్లెస్ వేరు. గాజుని చేతికి వేసుకుంటాం, నెక్లెస్ని చైన్ని మెడలో ధరిస్తాం, మెడలోకి వేసుకుంటాం, మెడ దూరుస్తాం. దాంట్లో గాజుని పట్టుకెళ్ళి తల దూర్చే ప్రయత్నం చేస్తామా? ఉంగరాన్ని పట్టుకెళ్ళి తలకాయ దూర్చే ప్రయత్నం చేస్తామా? 100 సంవత్సరాలైనా ఇది దూరుతుందా ఇందులోకి? ఎంత తల కిందలు పెట్టి తపస్సు చేసినా దూరదు. కాబట్టి ఆలోచించండి. ఆభరణాలన్నీ కూడా ఒకదానికంటే ఒకటి భిన్నంగా ఉంది, వాటి గుణక్రియలు కూడా వేరువేరుగా ఉన్నాయి. బాగా ఆలోచించండి. ఉంగరం, గాజు, నెక్లెస్, చైను, ఈ మూడు రూపాలు, భేదాలు, గుణక్రియలు ఇవన్నీ ఉన్నాయి. కానీ మూడింటిని కాల్చేశారనుకోండి, కరిగించారనుకోండి, ఇప్పుడు ఇది మూలానికి వెళ్ళిపోయిందనుకోండి, అక్కడ ఏ భేదం ఉంది? ఏ గుణముంది? ఏ క్రియ ఉంది? అది ఇక్కడ కూడా యథాకాశో హృషికేశః నానోపాధిగతో విభుః. విభుః అంటే విశేషేణ, భూ అంటే భవతి, అంటే వివిధం భవతి. రకరకాలుగా మనకు కనిపించేటువంటిదంతా కూడా నానోపాధిగతః విభుః, నానా ఉపాధిగతమై ఉంది, వివిధాలుగా కనిపిస్తూ ఉంది. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఉంగరం అది కనిపిస్తుంది కదా, మనం ఉంగరం వరకు వెళితే మన దృష్టి దాని పదార్థ దృష్టి అంటారు. ఉంగరాన్ని అతీతమై, ఉంగరాన్ని అతిక్రమించి మూలం దగ్గరికి వెళ్ళామనుకోండి, దాన్ని ఏమంటారు? యథార్థ దృష్టి అంటారు. మనమందరం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పదార్థం వరకే ప్రయాణం చేసి ఆగిపోతున్నాం. అది సామాన్య దృష్టి. విశేష దృష్టి ఏం తెలుసండి? పదార్థాన్ని దాటి యథార్థం దగ్గరకు వెళ్ళడం. అదే 7వ అధ్యాయంలో కృష్ణుడు అంటారు, జ్ఞాన విజ్ఞాన యోగము అన్నారు. బాగా ఆలోచించండి. జ్ఞానము అని అంటే పదార్థ జ్ఞానం, విజ్ఞానం అనంటే విశేష జ్ఞానం. ఏంటి? యథార్థ జ్ఞానం. జ్ఞానం విజ్ఞాన సహితం
యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. అశుభాత్ అంటే శంకరులు అంటారు సర్వకర్మ బంధనాత్ అశుభాత్ సంసారాత్ మోక్ష్యసే. బయటపడిపోతున్నావు. ఎప్పుడు? ఇప్పుడు చూడండి, ఈ పదార్థాల్ని మనం చూసి భ్రమ చెందుతున్నాం, రాగద్వేషాలు పెంచుకుంటున్నాం, ఈర్ష్యాసూయలు పెంచుకున్న అన్నీ పొందుతున్నాం. అసలు ఈ పదార్థాలని అతిక్రమించి సత్యం దగ్గరికి వెళ్ళిపోయామంటే, మూలం దగ్గరికి, అక్కడ నానాత్వం లేదు, ఉపాధులు లేవు, గుణక్రియలు లేవు, భేదాలు లేవు, ఏమీ లేవు. ఏంటి? ఏకం సత్. సత్యమైనది ఏకమై ఉంది. కాబట్టి ఇక్కడ అంటారు శంకర్లు, తన్నాశే సతి కేవలః. ఆ భేదము ఎప్పుడు నశిస్తుంది అని అంటే, మనం ఇక్కడ ఉంగరాన్ని కరిగించాలా బంగారాన్ని తెలుసుకునేదానికి? కొండ అండి, కొండ కాదండి మట్టేనండి అని తెలుసుకునేదానికి కొండను పగలగొట్టి ముద్ద చేయాలా? అక్కర్లేదు. కొండని చూస్తున్నప్పుడే మనం మట్టిని తెలుసుకోగలగాలి. అదే శాస్త్రం మనకు నేర్పుతుంది. అదే విజ్ఞుడి యొక్క లక్షణం. కుండని పగలగొట్టి మట్టిని తెలుసుకో అక్కర్లేదు. అలా పగలగొట్టి చూస్తానన్నాడు హిరణ్యకశిపుడు. అందుకనే స్తంభాన్ని పగలగొడితే వాడికి మృత్యువు బయటపడింది. ప్రహ్లాదుడు పగలగొట్టక్కర్లేదు నాన్న, ఉండేది వాడే. నీ దృష్టిని మార్చుకో. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ హరిమయం జగత్ బ్రహ్మమయం జగత్. ప్రహ్లాదుడు పగలగొట్టలేదు కాబట్టి దృష్టిలో మార్పు తెచ్చుకున్నాడు. వాడి దృష్టిలో ఉండే భేదాన్ని పగలగొట్టాడు, అభేద స్థితిని పొందాడు. కాబట్టి ప్రహ్లాదుడికి అదే హరి చాలా సంప్రీతిగా కనిపించాడు, సంపూర్ణంగా కనిపించాడు, ఆనందహేతువుగా కనిపించాడు. అదే హిరణ్యకశిపుడికి ఆ బుద్ధి లేదు కనుక అన్నిటినీ పగలగొట్టి చూస్తానన్నాడు కనుక ఆ పగలగొట్టి భేదం చేసి ఛేదనం చేసి చూస్తానన్నవాడు అసురుడు, రాక్షసుడు కనుక వాడికి అదే పరమాత్మ మృత్యు రూపంలో వచ్చాడు. అదే పరమాత్మ ప్రహ్లాదుడికి అమృత రూపంలో కనిపించాడు. ఎందుకు? వీడికి మృత్యు, వాడికి అమృతం ఎలా అయిందండి? ఒకటే దృష్టి. వీడి దృష్టిలో అభేదం, వాడి దృష్టిలో భేదం. కాబట్టి ఈ భేదం అనేది ఎలా పోతుంది? దృష్టిని మార్పు చేసుకుంటే చాలు. ఇక్కడ అంటారు శంకరులు, ఎంత అద్భుతంగా ఉందో. మరి ఈ భేదాలన్నీ ఎందుకు వచ్చాయండి? అసలు ఎందుకండి? అసలు ముందు బుద్ధిలోకి ఎందుకు పుట్టిందండి? అసలు బుద్ధి లేని భేదాలు. ఒరే, బుద్ధి లేని భేదాలు. భేదాలకి బుద్ధి లేదు కాదు, ఎవడికి లేదు? అమ్మ స్వామీజీ, మేము 9వ తారీఖు దాకా మేము చాలా బాగున్నామండి. మీ ప్రవచనాలు విన్న తర్వాత బుద్ధి లేని వాళ్ళు అన్నారండి మమ్మల్ని. ఆత్మబోధాన్ని ఉదయాన్నే స్నానం చేసి పరుగున వచ్చి కూర్చునే మాకు బుద్ధి లేదని తేల్చారండి. మీరు హనుమంతుడో బుద్ధిమంతుడో ఏదైతేనే, ఇక్కడ శంకరులు అంటున్నారు బుద్ధి లేదని కాదనడం. ఆయన బుద్ధి ఉన్నా ఉపయోగించుకోలేకపోతున్నారయ్యా. అది ఉన్నా తపస్సు, పాపక్షయం, ముముక్షుత్వం అలాగ సిద్ధించినటువంటి అధికారికి ఆత్మబోధ చెప్తానని మొదటి శ్లోకం చెప్పి, ఆ తర్వాత జ్ఞానమే పవిత్రమైనదని 2, 3, 4 శ్లోకాల్లో చెప్పి, ఆ తర్వాత జీవత్వాన్ని తొలగించేసి అసలు జీవుడే లేడయ్యా అని చెప్పి, ఆ తర్వాత బ్రహ్మస్థితిని, బ్రహ్మతత్వాన్ని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ప్రతిపాదన చేసి, తర్వాత అసలు జగత్తే లేదు, జగత్తేంటి? అసత్యం, మిథ్య, దాన్ని ప్రతిపాదన చేశారు. అన్నీ అయిపోయింది 10వ శ్లోకంతో. మొత్తం జీవత్వ నిరాకరణ, జగన్ నిరాకరణ, బ్రహ్మత్వ సిద్ధి అయిపోయింది. కానీ ఇప్పుడు మనకు అర్థం కాదుగా, 29 దాకా వెళ్ళాలి. కాబట్టి మళ్ళీ ఇంకోసారి పునఃసంధానం అనమాట. అలా యాక్చువల్గా ఆత్మబోధ అయిపోయింది, ఇంకేముంది? తీసేశారు అంతా. సత్యం ఒకటే అని చెప్పారు. ఇప్పుడు నువ్వు తెలుసుకోవడమే. ఇప్పుడు ప్రయత్నం అంతా ఎవరిది? మీది, విన్నవాడిది. కానీ అంతటితో వదిలేలేదు ఆయన. వదిలేస్తే ఆ ప్రయత్నం మాదే కదా. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇడ్లీనా ఉప్మానా, ఇడ్లీ చల్లారిపోయింది, ఉప్మా ఇదైపోయింది, నాన్సెన్స్, నువ్వు పనికి మాలినాను, అది ఇది, మళ్ళీ రాగద్వేషాలు, సంకులాలు. కాబట్టి ఇది ఒక్కసారి ఉతికితే పోయేది కాదు. ఎలుకతోలు తెచ్చి ఏడాది కాదు, ఇప్పుడు మార్చుకోండి, ఎన్నాళ్ళు ఉతికిన. అది ఎవరికి? థిక్ స్కిన్. కానీ ఆత్మబోధకు వచ్చే వాళ్ళకి అలా కాదు.
ఒక్క ఏడాది ఉతికితే చాలు, ఆపదు. అర్థమైందండి? ఏడాది అంటే దాన్ని ఇంకోలా విభజిస్తాం. 7 ఆదులు అంటే ఇంకా కొంతకాలం అభ్యాసం చేస్తే, అనుసంధానం చేస్తే మనకు అర్థమైపోతుంది. కాబట్టి భగవద్గీత కూడా 2వ అధ్యాయం అయిపోయింది. కొంతమంది అనుకుంటారు, స్వామీజీ మీరు రిపిటేషన్ లాగా అనిపిస్తుంది. నేను చేయలేదు, కృష్ణుడే రిపిటేషన్. అది కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని, కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని చెబుతూ చెబుతూ విభిన్నమైన కోణాల్లో ఆయనే చెబుతున్నారు. నేను రిపీట్ చేయట్లేదు. మనం అనిపిస్తుంది రిపీట్ చేస్తున్నాను. రిపిటేషన్ కానే కాదు, దాన్నే విభిన్నమైన కోణాల్లో చెప్తారు. ఇక్కడ కూడా మొదలెడతారు ఆయన. ఇప్పుడు ఇంకో కోణంలో మొదలెట్టారు 11వ శ్లోకం. ఈ భేదాలన్నీ ఎలా వచ్చాయండి అసలు? ఈ భేదాలు అసలు ఎలా? ఉండేది సత్యమే కదా. ఇప్పుడు ఇక్కడంటే స్వామీజీ ఉండేది బంగారం, ఇది ఉంగరంగా ఎవడు చేశాడు? ఇదిగో వాడు. ఎవడు? కంసాలి, స్వర్ణకారుడు. వాడి బుద్ధిలో ఈ ఊహ వస్తే దాన్ని చెక్కాడు, ఇలా అయింది, నో డౌట్. అసలు ఉండేది సత్యమే కదా, దాన్ని ఎవడు ఇన్ని రూపంగా, ఇన్ని నానాత్వంగా, ఇన్ని ఉపాధులుగా అసలు ఎలా వచ్చింది ఇది? అంటే ఏదో ఒకటి జరిగి ఉండాలి కదా అక్కడ, కదా? ఏమిటది? దేనివల్ల ఇలా జరిగింది? 11వ శ్లోకం అంటుంది, నానోపాధివశాదేవ జాతి వర్ణాశ్రమాదయ ఆత్మన్యారోపితాస్తోయే రసవర్ణాదిభేదవత్. ఎక్సలెంట్ స్టేట్మెంట్ అండి. అందుకనే శంకరులంటే ప్రతి అక్షరంలో జ్ఞానాన్ని నింపేటువంటి మహాజ్ఞానం అండి అది. అసలు నాకైతే ఎవరైనా వచ్చి, ఏమయ్యా నీకు విష్ణువుని చూపిస్తాను, శంకరాచార్యులను చూపిస్తాను, నీకు ఎవరు కావాలి? ఆలోచనే అక్కర్లేదు. విష్ణు గొప్పవాడే నాకొద్దు, శివుడు గొప్పవాడే నాకొద్దు, పరబ్రహ్మ గొప్పదే నాకొద్దు, ఎవ్వరూ వద్దు, నాకు శంకర్లే కావాలి. ఎందుకు? ఆయన దగ్గరికి వెళ్తే ఏది అక్కర్లేని స్థితికి తీసుకెళ్ళిపోతాడు ఆయన. వీళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, విష్ణు దగ్గరికి వెళ్తే భ్రమ ఉండిపోతుంది. శివుడి దగ్గరికి వెళ్ళి ఉంటే బాగుండేమో, ఎలా ఉంటుందో అసలు అక్కడ. శివుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, అబ్బబ్బా బ్రహ్మ దగ్గరికి వెళ్తే సరస్వతి ఆ కచ్చపి శృతి పట్టుకుని ఆవిడ ఎలా ఉంటుందో, ఈ భ్రమ ఉంటుంది. కానీ శంకర్ల దగ్గరికి వెళ్తే అన్ని భ్రమలు తొలగించి ఏది అక్కర్లేని స్థితికి తీసుకెళ్ళి కూర్చోబెట్టగలిగే మహాజ్ఞానం అది. కాబట్టి ఏది అక్కర్లేదు. ఏ స్థాయికి తీసుకెళ్తారో తెలుసండి, తను కూడా అక్కర్లేని స్థితికి తీసుకెళ్ళగలిగినటువంటి గొప్ప స్థితి శంకర్లు ఒక్కరే. అందుకనే నా గురుర్నైవ శిష్య అన్నాడు ఆయన. అసలు నేను గురువును కూడా కాదు, అవతలకి పోను, నువ్వేరా గురువువి. ఎవడు అనగలడండి? ఏ ఆచార్యుడు అన్నాడండి ఆ మాట? నేను కాదురా గురువు, నువ్వేరా గురువువి. గుర్తించు. గుర్తించిన వాడే గురువు, గుర్తించని వాడు బరువు, తీసి అవతల పారైతండి. గుర్తెరిగిన వాడే గురువు, గుర్తు పొందని వాడు బరువు. తేడా లేదు. కాబట్టి నేను గురువుని కాదు. ఇప్పుడు గుర్తించావు కదా, ఆ గుర్తింపు కలిగితే మళ్ళీ గురువు శిష్యుడు లేదురా, అది ఏకమై ఉంది. నా గురుర్ నైవ శిష్య నా శాస్తా నా శిష్యో నా శాస్త్రం, ఇంకేమీ లేదు, అన్నీ ఏకమై ఉంది. అందుకనే దక్షిణామూర్తి శ్లోకంలో ఆయన అదే మాట అంటారు, ఈశ్వర గురు ఆత్మా ఇతి మూర్తిభేద విభాగినే. పరమాత్మ ఒకడు, జీవాత్మ ఒకడు. ఇదిగో ఈ జీవాత్మకు జ్ఞానాన్ని ప్రసాదించి పరమాత్మ దగ్గరకు చేర్చేటువంటి గురు ఒకడు అని 3 భేదాలుగా కనిపిస్తున్నాయి. ఇది 3 లేదు. ఈశ్వర గురు ఆత్మా ఇతి మూర్తి భేద విభాగినే. 3 భేదాల్లో కనిపించే ఒకటే వస్తువు పరమాత్మ, జీవాత్మ, గురువు, ముగ్గురు ఒకటే. ఆ స్వరూప స్థితికి తీసుకెళ్ళేటువంటి మహనీయుడే ఆయన. ఇక్కడ అంటారు, నానోపాధి వశాదేవ, నానా ఉపాధులు, నానా భేదాల వల్ల ఈ జాతి వర్ణ ఆశ్రమాదయ ఆదిపదాలు ఇంకా చాలా ఉన్నాయి. జాతి అంటే ఏంటి? ముందు జాతి, మనందరం కూడా చేతనులమా జడ పదార్థాల? చేతనమండి. మీరందరూ చేతనులేనా? వాళ్ళు జడం కాదా? ఎలాగండి స్వామీజీ, ఏమన్నా అర్థం పడదు, జడం ఎలా అవుతామండి? ఓహో, మరి ఈ శరీరం అండి, ఇది చేతనమేనండి. జుట్టు అండి,
గోరండి, బాగా ఆలోచించండి. చేతనం అంటే ఏంటి? స్పర్శ జ్ఞానం ఉండేదని. జడం అంటే ఏంటి? స్పర్శ జ్ఞానం పొందలేనిది. గోరండి, బాగా ఆలోచించండి. చేతనం అంటే ఏంటి? స్పర్శ జ్ఞానం ఉండేదని. జడం అంటే ఏంటి? స్పర్శ జ్ఞానం పొందలేనిదని. బాగా ఆలోచించండి. ఇప్పుడు మీ చర్మాన్ని ముట్టుకుంటే మీకు తెలుస్తుంది, కానీ మీ వెంట్రుకని, ఇప్పుడు చర్మాన్ని కత్తిరిస్తే మనం ఊరుకోం, ఆగిపెట్టి కొడతాం. అదే వెంట్రుకని కత్తిరిస్తే ఆనందంగా నిద్రపోతాం అక్కడ, వాడికి అప్పచెప్పేసి. గోర్లు బాగా పెరిగాయనుకోండి, దాన్ని కత్తిరిస్తే హాయిగా ఉంటుంది. ఎందుకని? స్పర్శ లేదు. అంటే మీరు జడము కలిగి ఉంది, ఇందులో చేతనము ఉంది. అందుకని అమ్మవారిని అన్నారు, చిచ్చక్తిశ్చేతనా రూప జడశక్తిర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత తత్వాసన తత్వమయీ పంచకోశాంతరస్థిత నిసీమ మహిమా నిత్య యవ్వన మదశాలిని. అదే వస్తుంది ఇప్పుడు నెక్స్ట్. తత్వాసన, తత్వమయి, పంచకోశాంతర, అన్ని విచారణ వస్తుంది ఇప్పుడు ఆత్మబోధలు. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి. మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రకృతిని రెండుగా విభజిస్తున్నాం, జడ ప్రకృతి, చేతన ప్రకృతి. అందులో మనం జడమైన దేహాన్ని పట్టుకున్నప్పటికీ, ఇది జడ పదార్థాలే అయినప్పటికీ బాగా ఆలోచించండి. ఇప్పుడు ఇదే చెయ్యి నేను కట్ చేసి పక్కన పెట్టాను అనుకోండి, ఏమాత్రం కదలిక ఉండదు. నాకు ఉంది కనుక, నన్ను అంటి పెట్టుకున్నది కనుక ఇది ఇన్ని రకాలుగా నేను కదుపుతుంటే కదులుతుంది. కాబట్టి ఈ చెయ్యి ఏమైంది? ఇది జడం, చేతనం కాదు ఇది. కాబట్టి శరీరాన్ని చేతనం అనుకోకండి సుమి, ఇది జడం. నా దగ్గర ఉన్నంత వరకే అది చేతనంగా ఉంటుంది. నన్ను విడిచిపెట్టిందా జడం. అందుకనే కృష్ణుడు అన్నాడు, మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నీ దగ్గర ఉన్నంత వరకే దీనికి విలువ. ఈ చెయ్యి ఇలా చూపించినా, ఇలా చూపించినా, ఏదైనా దీనికి నీ దగ్గర ఉన్నంత వరకే. నిన్ను విడిచిపెట్టిందా అని ఎవడు విలువింది. అలాగనే అర్జున, నన్ను పట్టుకున్నంత వరకే నీకు విలువ. నన్ను విడిచిపెట్టావా, అసలు విలువే లేదు నీకు, పోవతలికి పో అన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ ప్రకృతిని రెండుగా విభజిస్తున్నాను, జడ ప్రకృతి, చేతన ప్రకృతి. సరే, ఈ జడ ప్రకృతిలో కొండలు, గుట్టలు, పాషాణాలు, అవి ఇవి అంటున్నాం. చేతన ప్రకృతికి వచ్చేటప్పటికి మళ్ళీ దాంట్లో భేదాలు ఏం తెలుసండి? వృక్షములు, మిగతా పశుపక్షాది క్రిమికీటకాలు, వృక్షాలు, లతలు, తీగలు, ఇవన్నీ కూడా మళ్ళీ చేతన ప్రకృతి. ఎందుకని? వృద్ధి, వ్యాపకం, ఇవన్నీ ఉన్నాయి వాటిల్లో. రాయి ఉందనుకోండి, అలానే ఉంటుంది అది కదా. అది జడం, ఇది చేతనం. ప్రాణం తీసుకుంటుంది, ప్రాణం విసర్జిస్తుంది, పళ్ళని కాయిస్తుంది. రాయి ఇంకో రాయిని పుట్టిస్తుందా? రాయి ఏమైనా గాలి పీల్చుకుంటుందా? గాలిని విడిచిపెడుతుందా? లేదు, అది జడం, ఇది చేతనం. కాబట్టి ఇప్పుడు వృక్షాలని కూడా పక్కకు పెట్టాం. పశు, పక్షి, క్రిమికీటకాలు, దాంట్లో మనం ఏ జాతికి వచ్చాం? పశు జాతికి వచ్చాం. పశువుల్లో కూడా విభజన చేశాం. ఏంటి? అవి 4 కాళ్ళు, మనం 2 కాళ్ళు. అవి తిరియక్, మనం నరులు. ఇక మానవుల్లో కూడా భేదాలు తీసుకొచ్చాం. ఏంటి? ఎత్తు, పొడుగు, పొట్టి, లావు, సన్నం, తెలుపు, నలుపు, ఇవన్నీ తీసుకొచ్చాం చర్మాన్ని బట్టి. ఇందాకేమో జాతిని బట్టి, ఇప్పుడు చర్మాన్ని బట్టి భేదాలు. ఇప్పుడు మళ్ళీ లింగాన్ని బట్టి భేదాలు. స్త్రీ, పురుషుడు, లింగాన్ని బట్టి భేదాలు. బాగా ఆలోచించండి. ఇప్పుడు మనస్సుని బట్టి ఏ రకంగా? మంచివాడు, చెడ్డవాడు. బుద్ధిని బట్టి జ్ఞాని, అజ్ఞాని, ఈ భేదాలు. అంతేకాదు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, ఆశ్రమాలు, బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి, పేర్లు రామ, కృష్ణ, గోవింద, నానోపాధివశాదేవ. ఈ నానాత్వం ఎందుకు వచ్చింది? అందుకనే ఉపనిషత్ అంటుంది, నేహ నానాస్తి కించన నైహ నానా అస్తి కించన. ఆ పదం చూడండి, కించన శబ్దం. కించన అంటే చుక్క అంత కూడా, అణుమాత్రమంత కూడా నానాత్వం లేదు. ఏమిటి? ఏకహ, ఒక్కటే ఉండేది. మరి ఎలాగండి ఇది? ఆత్మన్యారోపితాస్తోయే రసవర్ణాది భేదవత్. ఎలాగైతే వర్షపు బిందు పైనుంచి పడుతుంది. బాగా ఆలోచించండి. మొత్తం వర్షం పడిందండి ఇండియా అంతా, ఇండియా మొత్తం వర్షం పడింది అనుకుందాం.
హిమాలయాల్లో పడింది అనుకోండి, దాన్ని గంగా అంటున్నాం. ఇంకొక చోట పడితే దాన్ని యమున అంటున్నాం. అదే వర్షంలో పైనుంచి పడే వర్షంలో ఆ నీటిలో ఏ తేడా లేదు. ఒక దగ్గర పడితే గంగ అంటున్నాం, ఇంకో దగ్గర పడితే యమున అంటున్నాం, ఇంకో దగ్గర పడితే గోదావరి అంటున్నాం, ఇంకో దగ్గర పడితే కృష్ణ, ఇంకో దగ్గర పడితే తుంగభద్ర, ఇంకో దగ్గర పడితే పెన్న. ఎన్ని పేర్లు పెట్టేశాము. అసలు ఇన్ని పేర్లు పైన ఉన్నప్పుడు ఉందే ఆ బిందువుకి? లేదు. కింద పడితేనే భేదాలు. అలాగనే నువ్వు ఆ పరమాత్మగా ఉన్నంత వరకు, ఆ ఉన్నత స్థితిలో ఉన్నంత వరకు ఈ భేదాలు లేవురా. నువ్వు పతనమైతేనే ఈ భేదాలు. ఆ వర్షపు బిందు పైన ఉంటే దానికి భేదాలు లేవు. దాంట్లో గంగ బిందు అండి, యమున బిందు అండి, గోదావరి బిందు అండి, కృష్ణ బిందు అంటామా? లేదు. దాంట్లో రుచులు కూడా తేడా ఉండదు. చూడండి, గంగలో పడిందనుకోండి నీటి బొట్టు, గంగా రుచి వచ్చేస్తుంది. యమునలో పడిందనుకోండి, యమున రుచి వస్తుంది. గోదావరిలో పడిందనుకోండి, గోదావరి రుచి వస్తుంది. అంతేకాదు, గంగలో పడ్డ నీటి బొట్టుకి గంగా రుచే కాకుండా, గంగా అని పేరే కాకుండా, ఆ గంగ యొక్క స్వభావము గుణము కూడా దానికి వచ్చేస్తుంది. అలాగనే ఏ నదిలో పడ్డ వర్షపు బిందు ఆ గుణాన్ని, ఆ పేరుని, ఆ స్వభావాన్ని, ఆ క్రియలని అన్నిటినీ ఉనికిపుచ్చుకుంటుంది. నిజానికి పైన చూసినప్పుడు ఈ భేదాలు లేవు, ఈ పేర్లు లేవు, ఈ నానాత్వాలు లేవు, ఏదీ లేదు. అలాగనే నువ్వు కూడా పరమోత్కృష్టమైన స్థితిలో ఉంటే, ఆ మహోన్నత స్థితిలో ఉన్నప్పుడు, ఏకమై నిర్వికారమై అఖండమై ఉన్నప్పుడు ఈ నానో ఉపాధి భేదాలు లేవు. పతనం చెందితే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ జీవి తండ్రిలో చేరి అన్న రూపంలో, అది జీవి ధాతువుగా మారి తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత బాగా ఆలోచించండి. వాడు బయటకు వచ్చాడనుకోండి, వాడికి ఒక పేరు పెట్టాం, సుబ్బారావు అని పేరు పెట్టాం. అంతటితో వదిలామా? పక్కన ఇంకోటి తగిలించాం. ఏంటి? ఇంటి పేరు. నాకని ఇంటి పేరు ఏంటండి? ఇంటి పేరు కాదు సుమాది, ఇంటి పేరు కాదు. అది ఆ వంశాన్ని తెలియజేస్తుంది. వీడు ఏ వంశం నుంచి వచ్చాడో ఆ పేరు, ఇంటి పేరు ఉంటుంది, ఆ వంశాన్ని తెలియజేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు వాడపల్లి సుబ్బారావు అన్నారనుకోండి, ఆ వాడపల్లి అనేది వాడికి వచ్చింది, సుబ్బారావు అనేది వచ్చింది. వాళ్ళ గోత్రం ఏదో ఉందనుకోండి, వార్ధూలస గోత్రం. వీడు ఏమైపోయాడు ఇప్పుడు? వార్ధూలస గోత్రోద్భవస్య వాడపల్లి సుబ్బారావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సపుత్రకస్య సబాంధవస్య. చూడండి ఎన్ని తగులుకున్నాయి, చూడండి ఎన్ని తగులుకున్నాయి, ఎన్ని. అసలు ఏంటి వీడు ఇలా చూస్తుంటాడు, అసలు ఇదేంట్రా బాబు, నాకు ఏం లేవే, వచ్చి కడుపులో పడ్డానా, ఇన్ని తగులుకుంటాయా, అయ్య బాబు ఇన్ని తగులుకుంటాయని అనుకోనండి. అందుకే ఒక పాట ఉంది, ఏంటంటే, ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, ఇది నిలిచేదేమో 3 రోజులు, బంధాలేమో 10,000. 3 రోజులంటే అదేంటి స్వామీజీ అన్నారు. భూత భవిష్యత్తు వర్తమానం 3 కాలాలు ఉంటాడు. ఏమండి, మనం కూడా అంటుంటాం, ఏమండి 3 కాలాల పాటు ఉండిపోయేదానికి ఎందుకండి ఇవన్నీ? అది 3 కాలాలు, 3 రోజులు అనమాట. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి. వీడు ఆలోచిస్తుంటాడు, ఇది ఎక్కడి నుంచో నేను ఊడిపడ్డానా, ఈవిడ పొట్టలో పడగానే బయటికి రాగానే నాకు పేరు పెట్టేశారా దీనికి, సుబ్బారావు అని. ఈ పేరు పెడితే పెట్టారు, వాడపల్లిని ఇంటి పేరు ఒకటి తగిలించేశారా. ఇంక వీడెవడు? మా వాడండి, మా వాడపల్లోడండి, మా కొల్లేపల్లి అండి, మా వారణాసి వారండి, లేకపోతే మా శలాక వారండి. మా 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 అంటే మాది, మా అంటే కానివాడని అర్థం, ఇంకో అర్థం సంస్కృతిలో తీసుకుంటే. మా శబ్దం చాలా గొప్పదండి. మా అంటే లేదు, కాదు. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి. అసలు వాడు దూరాడా? ఆడు ఎందుకు దూరాడో అదే పతనం చెందకుండా ఉంటే, దూరకుండా ఉంటే, వాడుగా ఉంటే. అందుకనే ఊరుకున్నంత ఉత్తమం బోడుగుండంత సుఖం లేదని. వాడు ఊరుకొని ఉంటే హాయిగా ఏమీ లేవు. సుబ్బారావు, వాడపల్లి, వార్ధులస గోత్రం,
లేకపోతే అది ఇది బ్రాహ్మణుడు, లేకపోతే క్షత్రియుడు, వైశ్యుడు, కమ్మ, కాపు, ఇవన్నీ తగులుకొని, మేళాలన్నీ తగులుకొని, ఇవన్నీ గందరగోళాలు, గోళ, రాగద్వేషాలు, ఈర్ష్యాద్వేషాలు ఉంటాయి. వాడు ఊరుకోకుండా ఏం చేశాడు? ఊర్లో ఉన్నదని తగిలించుకున్నాడు. ఎందుకు? జ్వరపడ్డాడు. వేలెట్టాడు అందులో. పెడితే ఏమైంది? నా పుట్టలో వేలు పెడితే కుట్టనా కాదు, ఆ తల్లి పొట్టలో వేలెట్టాడు. ఏమైంది? కుట్టనా కాదు, పెట్టనా. అన్నీ పెట్టుకుంటాను, ఇంకా తన ఇష్టం. ఇంకా కాబట్టి ఇక్కడ కూడా ఆత్మని ఆరోపితాస్తోయే రసవర్ణాది భేదవత్. అసలు ఆ జలానికి, ఆ నీటి బిందువుకి ఏమీ లేదు. అది పడింది, దానికి పేరు వచ్చింది, ఆ రూపం వచ్చింది, ఆ గుణం వచ్చింది, ఆ క్రియ వచ్చింది. గంగా ప్రవాహంలాగా యమున ఉండదండి, యమునలాగా గోదావరి ఉండదు. కాబట్టి ఈ భేదాలన్నీ దానికి వచ్చేసాయి. అసలు ఆ వర్షపు బిందువుక పైన చూస్తే ఏమీ లేదు, అంతా ఒకటే. అన్నీ కలగలిపే ఉంటుంది, పడేటప్పుడు ఒక్కో చుక్కగా పడుతుంది. అలాగనే ఏకమై ఉన్నటువంటి పరమాత్మ స్థితిలో ఈ భేదాలు లేవు. అక్కడి నుంచి జారి పడ్డావా, నీకొక ఉపాధి, ఒక వ్యక్తిత్వం, మనోబుద్ధులు, ఇంద్రియాలు, దేహము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, కారణ శరీరము, ఇవన్నీ వచ్చేస్తాయి. అవునా స్వామీజీ? ఎందువల్ల వచ్చిందండి? అసలు ఎందుకు అలా పడవలసింది వచ్చిందండి? మాయా కార్య. ఇది ఏం కార్యం? మాయా కార్యం. 11వ శ్లోకంలో మనకు మాయా కార్యాన్ని పరిచయం చేస్తున్నారు ఆయన. మాయా కార్యాన్ని పరిచయం చేస్తూ ఆయన అంటారు 12వ శ్లోకం నుంచి, ఇప్పుడు 2 శ్లోకాలు 3 శ్లోకాల్లో ఆయన అంటారు 15 శ్లోకం వరకు. ఈ మాయా కార్యం ఏం చేసింది? ఈ మాయ ఊరుకున్న వాడిని తీసుకొచ్చి ఇలా తగలెట్టిందా ఈ మాయ? ఎలా తగలెట్టింది? ఎందులో తగలబెట్టింది? ఎందులో వెలగబెట్టింది? అది రేపు చూద్దాం.